తయారు చేసి ఆ నేరస్తులను పరామర్శించే పేరుతో మీరు బల ప్రదర్శనలు చేసి గంటల పాటు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించి ఆఖరికి అతని 2 సంవత్సరాల్లో ఆయన చేసిన దగ్గర 22 పర్యటనలో దగ్గర 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారన్న సంగతి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లియర్ కట్గా ఈరోజు ఇన్నిసార్లు బయటకు వచ్చారు, ఇన్ని కిలోమీటర్లు రోడ్లు బ్లాక్ చేశారు, ఇంతమంది ప్రాణాలు 3 ప్రాణాలు బలి తీసుకున్నారు, చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కూడా పబ్లిక్కి ఉపయోగపడే ఒక్క విషయమైనా జరిగిందా? ఒక పరిశ్రమ వచ్చిందా? లేకపోతే ఒక ఉద్యోగం వచ్చిందా? ఏం జరిగింది? ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా. ఈరోజు ఒక గొడ్డలిపాటి నాయకుడికి కూడా ఒక పర్పస్ అంటూ ఉండాలి. అటువంటివి ఏమీ లేకుండా ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలి. ఎందుకంటే ప్రజలకి కూడా చాలా సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటుంటారు మరుపు అన్నది. కానీ మరుపు కాదు, మేము ప్రజలకి తెలియజెప్పాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీకు పెడుతున్నాను, ఈరోజు చూపిస్తున్నాను. ఒకసారి ఫస్ట్ వీడియో ప్లే చేయండి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ మిర్చి రైతుల పరామర్శ, అది గుంటూరులోని 19 ఫిబ్రవరి 2025లో పరామర్శ పేరుతో మిర్చి రైతుల్ని గురించి పరామర్శ పేరుతో గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. అయితే మీరు అక్కడ చూస్తే మిర్చి రైతులు అంటే ఏ రైతులైనా అవనవసరం, ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తున్నారంటే ఎంతో కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. కానీ మిర్చి రైతుల పరామర్శ పేరుతో మిర్చి రైతుల్నే తన దగ్గరున్న సెక్యూరిటీ వాళ్ళ చేత, బౌన్సర్ల చేత కొట్టించడం. ఒక్కసారి బయటికి వెళ్తే ఒక్కసారి ప్లే చేయను, అక్కడ చూడండి మిర్చి రైతుల్ని కొట్టించిన పరిస్థితి ఒక్కసారి మనం చూడాలి. అదే కాకుండా అక్కడ టెక్కీల్ని కూడా దొంగతనం చేయటం అంటే అంత దారుణమైన పరిస్థితి అండి. ఒక పక్క నుంచి మిర్చి రైతుల్ని పరామర్శిస్తున్నామని చెప్పి బల ప్రదర్శనలు చేయటం, దానికి కొన్ని గంటల పాటు రోడ్ల మీద బల ప్రదర్శన చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మిర్చి రైతుని కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు, ఏ మిర్చి రైతుని పరామర్శించే పరిస్థితి ఉండదు. కానీ అక్కడ మిర్చి రైతులనే కొడతారు, తిరిగి అక్కడ ఉన్న మిర్చి బస్తాలని కూడా, టెక్కీల్ని కూడా దొంగతనాలు చేసే పరిస్థితులు కనిపిస్తాయి. మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? ఇలాంటి పరామర్శల పేరు మీద ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఒకసారి ఆపమ్మా. ఇక్కడ మీరు చూడండి, దగ్గర ద్రాప్తాడు పోల్పల్లి దగ్గర ఇంచుమించుగా, అంటే హెలికాప్టర్, అదో పెద్ద నాటకం. ఒక సిఐ మీద దాడి చేస్తారు, హెలికాప్టర్ మీద అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో దాడి చేశారని చెప్పి ఒక నాటకం ఆడతారు. ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అది చాలా దూరం, బెంగళూరు నుంచి కొంచెం దూరం, ఆ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు హెలికాప్టర్లో రండి, హెలికాప్టర్లో వెళ్ళండి అని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇట్స్ నాట్ ఇన్స్ట్రక్షన్, రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే హెలికాప్టర్లో వచ్చినట్టు వచ్చి హెలికాప్టర్ అక్కడ పెట్టి వాళ్ళ తాలూకా కార్యకర్తలతోనే ఆ హెలికాప్టర్ దగ్గర, నిజంగా ఒక హెలికాప్టర్ దగ్గర అంతమంది జనాలు ఉండొచ్చా అండి? ఒకసారి మీరే చూడండి. ఒకసారి ఇది మేము ఎస్టాబ్లిష్ చేయాలి, చూపించాలి, ప్రజలకి చూపించాలి వాళ్ళ తాలూకా నైజాన్ని. అంతమంది ఆ హెలికాప్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు నానా బీభత్సం సృష్టిస్తే మళ్ళా దాని పేరు మీద అక్కడి నుంచి బల ప్రదర్శనగా బెంగళూరు వెళ్ళిన పరిస్థితి. అంటే అక్కడ కూడా వాళ్ళు ఏదో ఫ్యాక్షన్ విషయంలో అక్కడ అతను ఆ ఫ్యాక్షన్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి పరామర్శకి వెళ్తే వాళ్ళు అక్కడ కూడా బల ప్రదర్శన చేస్తారు. ఇది వీళ్ళ తాలూకా నైజం ఒక పక్క నుంచి చెప్పాలి. నెక్స్ట్ ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చూస్తే మనకి పొగాకు రైతులు 11 జూన్ 2025 పొగాకు రైతులు పేరు మీద ఆ రోజు పరామర్శకి అని పేరు చెప్పి అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి, వాళ్ళు బల్ల ప్రదర్శన చేయడమే కాకుండా అక్కడ చూడండి రాళ్ళు, చెప్పులు, అక్కడ ఉన్న మహిళల మీద ఎలాగా దాడి చేస్తున్నారో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ పోలీసుల మీద దాడి చేస్తున్నారు, సామాన్య ప్రజల మీద దాడి చేస్తున్నారు. ఒక్కసారి ఆపమ్మా, అక్కడ ఒక్కసారి మీరందరూ చూడాలి, ఈరోజు ప్రజలందరూ చూడాలి, పత్రికా విలేకరులుగా మీరు కూడా చూడాలి. ఆ పొగాకు రైతులని పరామర్శిస్తాను అని చెప్పి ఆ పొగాకుని కాలితో అంతలాగా తొక్కుతూ ఉంటే
కనీసం ఇది తప్పు అని చెప్పే పరిస్థితిలో కూడా ఆ గొడ్డలిపాటి అధ్యక్షుడు లేకపోవటం, ఇలాంటి నాయకత్వాలు ఉండటం నిజంగా ఆంధ్రప్రదేశ్ నిజంగా మనం చేసుకున్న దురదృష్టం అని అనుకోవాలి. ఆ పొగాకు రైతులు ఎంత బాధపడి పండిస్తే ఆ పంటను తీసుకొచ్చి కాలు కింద తొక్కుతూ అది ఎందుకు పనికి రాకుండా చేసిన పరిస్థితులు మనం గమనించాలి. పేరుకి పరామర్శ, బయటకు వస్తే మహిళల మీద విచక్షణారహితంగా రాళ్ళు రువ్వి దాడి చేసి అడ్డుపడిన పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా దాడి చేశారంటే వీళ్ళ తాలూకా నైజాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను క్లియర్గా అందుకే ఒకసారి చూపిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఆగాలి. ఇది తెనాలిలో ఒక గాంజా బ్యాచ్ రౌడీ షీటర్స్. వీళ్ళని పోలీసులు వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజుల్లోని గాంజా అన్నది, రౌడీ షీటర్లు అన్న వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఎంత హింసని ప్రేరేపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. దాని మీదనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పి సపరేట్గా ఒక ఈగల్ అని చెప్పి మేము స్థాపించి దాని ద్వారా గాంజా కల్టివేషన్ని జీరో చేసి గాంజాని అరికట్టే పొజిషన్స్లో ఈరోజు మేము దఫదఫాలుగా మేము ముందుకెళ్తా ఉంటే, అలాంటి గాంజా తీసుకొని గాంజా బ్యాచ్ వాళ్ళని, రౌడీ షీటర్లని పరామర్శకని పేర్లు చెప్పి వాళ్ళని చిన్నపిల్లలు అని చెప్పి గాంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే గాంజాలు తీసుకోండి, గాంజాలు తాగండి, రౌడీల్లా బయటకు తిరగండి, అమ్మాయిలు నేర్పించండి, ఆడబిడ్డలు నేర్పించండి అని చెప్పేసి మీరు చెప్తున్నారా? ఇదా మీరు ఇస్తున్న సందేశం? ఒక నాయకుడు అయ్యా అని మొన్నటి వరకు అనుకున్నాం, కానీ ఈరోజు నాయకుడు కాదు, కేవలం ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు చేస్తున్న అరాచకాలు కానీ నువ్వు ఇస్తున్న మెసేజెస్ కానీ ఎలా ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా చూపించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి చూడండి అతను. నెక్స్ట్ ఇంకొకటి ఎందుకంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఎవరైనా ఏదైనా మంచిగా ఏదైనా జరిగితే అక్కడ పరామర్శకి, నిజంగా అన్యాయం జరిగితే పరామర్శకి వెళ్తారు. ఇక్కడ చూస్తే ఒక బెట్టింగ్లోని ఒక వ్యక్తి చనిపోయాడు. అది కూడా బెట్టింగ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తాడని బెట్టింగ్ కాశారు, అది అవ్వలేదు. సో అప్పుల బాధ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఆవిష్కరణకి ఈయన వెళ్తున్న సమయంలో సుమారుగా కొన్ని గంటల పాటు జరుగుతున్న అతని ప్రయాణంలో బల ప్రదర్శనలో అతని సొంత కారు కింద పడే ఒక దళిత బిడ్డ సింగయ్య అనే వ్యక్తి నలిగిపోతుంటే కనీసం ఇంగితం లేకుండా, కనీసం సోయి లేకుండా అటువంటి వ్యక్తిని కనీసం అయ్యో మన కారు కిందన కాదు, మన ఎదురుగా ఉన్న కారు కిందన ఎవరైనా పడిపోతే ఆగి ఏం జరిగిందని చూసే మానవత్వం కలిగిన మనుషులు మనం. అటువంటి తన సొంత కారు కిందే తన సొంత కార్యకర్తే నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా అతను చేస్తున్న పరిస్థితి చూడండి. తిరిగి ఆ వ్యక్తిని తుప్పల్లో పడేసి తనకు సంబంధం లేనట్టు వెళ్ళిపోతే పోలీసులు చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పటికే చనిపోయి నిర్ధారిస్తే మళ్ళా పైగా కుటుంబ సభ్యుల్ని తన ప్యాలెస్కి పిలిపించుకొని ప్రభుత్వం మీద బురద జల్లి పోలీసుల మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నం కూడా మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే ఈరోజు బయట అడుగు పడితేనే విధ్వంసాలని చెప్పడానికి నిజంగా ఇదొక ఎగ్జాంపుల్ కాదా? నిజంగా బయట అడుగు పడితేనే ఈరోజు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కదా? ఇటువంటి బల ప్రదర్శనలో ఎంతోమంది అమాయకమైన యువకుల్ని మద్యం సేవించేటట్టు చేయటం, వాళ్ళ చేతులకి రెచ్చగొట్టే ధోరణిలో ప్లకార్డులు ఇవ్వటం, రప్పమని చెప్పేసి వాళ్ళ చేత స్లోగన్లు ఇప్పించుకోవడం, సైలెన్సర్లు పీకేసి బళ్ళు మీద సౌండ్లు చేస్తూ వీధుల్లో తిరగటం, అంబులెన్సులకి కూడా దారి ఇవ్వకుండా వాళ్ళు అంటే ప్రాణాలతో చెలగాటవాడే పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు ఒక్కసారి నెక్స్ట్ ఇంకోటి చూడమ్మా. సరే, ఇక్కడ మీ అందరికీ తెలుసు ఒక రైతు కష్టం. ఒక రైతు సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే ఫలసాయానికి గిట్టుబాటు ధర రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడో, ఆ పంట తన కళ్ళ ముందు నాశనం అయిపోతుంటేనే కూడా అంతే ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం కంటనీరు పెడతాడు. నువ్వు మామిడి రైతుల్ని పరామర్శిస్తాను అని చెప్పి సేమ్ అదే బల ప్రదర్శనలతో అందరి చేత సీఎం అని అరుపులు అరిపించుకుంటూ రోడ్డు మీదకు వచ్చి ఈరోజు ఆఖరికి ఆ రైతుని కూడా బెదిరి